నల్గొండ జిల్లా చండూరు మండలం కొండాపురం గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీపై మహిళల నిరసన వ్యక్తం చేశారు. నాసిరకం చీరలు ఇచ్చారంటూ ఆక్రోశంతో కేసీఆర్ను నిలదీసిన మహిళలకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అలర్ట్ అయిన అధికారులు పార్టీ నష్ట నివారణ చర్యలకు పూనుకుంది. ఈ చీరలు పాడుగాను అని పొట్టుగాను తిట్టిన మహిళ ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెళ్లి టీఆర్ఎస్ కండువా కప్పి కేసీఆర్ కి జై కొట్టించారు. నీ బిడ్డ కడుతుందా? ఎవరు కడుతుందా? ఈ చీరలు నలగబడిపోను, ఈ చీర నప్పడ పడిపోను, ఈ చీర నలగబడిపోను. ఎవరి ఈ చీర అంత గదేకున్నావు, వదిలేకున్నావు, మేము అడక తింటున్నావు. మేము ఎందుకు ఇచ్చిన ఈ చీర? 100 రూపాయల చీర చెప్పాను. ఈ చీర కేసీఆర్ అంటే మాకు అభిమానం. మాకు రైతు బంధం పింఛని అన్నిటికీ సహకరిస్తుంది. కావాలని నా మీద ఇట్లా ఇది తీసిరు సార్, నాకైతే తెలియదు. కానీ నన్ను అన్నదానికి ఏమన్నా క్షమించండి సార్. ఇది జై కేసీఆర్, తెలంగాణ కారు గుర్తుకే మన ఓటు. కేసీఆర్ ఇది ఎందుకు ఇచ్చినావు? ఇది ఓడియమన్నాడు. ఈ చీర పాడైపోను, 100 రూపాయల చీర చెప్పినావు. నీకు ఓటు ఇయ్యలేదా? నీ పెళ్ళం కట్టిందా? నీ బిడ్డ కడుతుందా? ఎవరు కడుతుందా? ఈ చీరలు నలగబడిపోను, ఈ చీర నప్పడ పడిపోను, ఈ చీర నలగబడిపోను. ఎవరి ఈ చీర అంత గదేకున్నావు, వదిలేకున్నావు, మేము అడక తింటున్నావు. మేము ఎందుకు ఇచ్చిన ఈ చీర? 100 రూపాయల చీర చెప్పాను. ఈ చీర కేసీఆర్ అంటే మాకు అభిమానం. మాకు రైతు బంధం పింఛని అన్నిటికీ సహకరిస్తుంది. కావాలని నా మీద ఇట్లా ఇది తీసిరు సార్, నాకైతే తెలియదు. కానీ నన్ను అన్నదానికి ఏమన్నా క్షమించండి సార్. ఇది జై కేసీఆర్, తెలంగాణ కారు గుర్తుకే మన ఓటు. కేసీఆర్ ఇది ఎందుకు ఇచ్చినావు? ఇది ఓడియమన్నాడు. ఈ చీర పాడైపోను, 100 రూపాయల చీర చెప్పినావు. నీకు నల్గొండ జిల్లా చండూరు మండలం కొండాపురం గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీపై మహిళల నిరసన వ్యక్తం చేశారు. నాసిరకం చీరలు ఇచ్చాడంటూ ఆక్రోశంతో కేసీఆర్ను నిలదీసిన మహిళలకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అలర్ట్ అయిన అధికార పార్టీ నష్ట నివారణ చర్యలకు పూనుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని నల్గొండ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ప్రసన్న, నిన్న తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి బతుకమ్మ చీరలు తీసుకున్నటువంటి నల్గొండ జిల్లా చండూరు మండలం కొండాపురం గ్రామానికి చెందినటువంటి నజీరా అన్న మహిళ కేటీఆర్ ని దూషిస్తూ చేసిన వీడియో వైరల్ అయింది. ఈ చీర మాకు ఎందుకు ఇస్తున్నామని, ఇలాంటి చీరలు మేము కట్టుకోలేదా? 100 రూపాయలు విలువ లేని చీర ఇస్తే మేము ఎట్లా కట్టుకుంటాము? నీ ఇంట్లో భార్య కట్టుకుంటుందా, నీ బిడ్డ కట్టుకుంటుందా అని చేసినటువంటి ఆమె మాటలు తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ వీడియో వైరల్ కావడంతో టీఆర్ఎస్ నాయకులు ఒకంత జాగ్రత్త పడ్డారు. తిరిగి ఆ మహిళను ఈ రోజు తమ పార్టీలో చేర్చుకునేందుకు ఆ గ్రామానికి వెళ్లి ఆ మహిళకు టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. దీంతో నిన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని తిట్టి బాగా మాట్లాడినటువంటి ఆ మహిళ తిరిగి టీఆర్ఎస్ పార్టీలో కప్పుకోగానే నేను అలా మాట్లాడలేదని, కేసీఆర్ ఇస్తున్నటువంటి రైతు బంధు పింఛన్లు మహిళలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి, జై కేసీఆర్ జై తెలంగాణ అంటూ ఈ రోజు ఆమె తిరిగి మాట మార్చడంతో ఇటు ప్రజలందరూ కూడా ఆమె చేసిన నిర్వాహం చూసి అంతా ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఆమె వీడియో ఈ రోజు తిరిగి ఆమె టీఆర్ఎస్ పార్టీలోకి తిరిగి చేరడంతో ఆ యొక్క నిన్న చేసిన కామెంట్లకు ఆమె ఈ రోజు పార్టీలో చేరిన దాని పట్ల ప్రజలు ఒకంత ఆసనంతో ఉన్నారు. ఏమంటే మాట మార్చి తిరిగి అదే పార్టీలోకి పోవడం పట్ల అందరూ కూడా ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి వ్యాఖ్యల పట్ల ఒకేసారి ప్రభుత్వంపై నిందలేసి తిరిగి అదే పార్టీలో చేరడంతో ఇటు అందరినీ కూడా మోసం చేసినట్టుగానే అనుకుంటున్నారు. ఏదేమైనప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ నిన్నంతా తిట్టిపోసిన ఆమెని ఈ రోజు పార్టీలోకి చేర్చుకొని పార్టీ కండవ కప్పడంతో ఒకంత టీఆర్ఎస్ పైన మహిళల యొక్క ఆగ్రహం చల్లారే ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు ఆమె టీఆర్ఎస్ లో పార్టీలోకి చేర్చుకున్నట్టుగా అంతటా కూడా వినిపిస్తున్నాయి. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ కిరణ్. వదిలేకున్నావు, మేము అడక తింటున్నావు. మేము ఎందుకు ఇచ్చిన ఈ చీర? 100 రూపాయల చీర చెప్పాను. ఈ చీర కేసీఆర్ అంటే మాకు అభిమానం. మాకు రైతు బంధం పింఛని అన్నిటికీ సహకరిస్తుంది. కావాలని నా మీద ఇట్లా ఇది తీసిరు సార్, నాకైతే తెలియదు. కానీ నన్ను అన్నదానికి ఏమన్నా క్షమించండి
సార్ ఇది జై